ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాలుష్య నివారణకు చర్యలు చేపట్టింది. మార్చి 31 తర్వాత 15 ఏళ్లు పైబడిన వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం పోయకూడదంటూ నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్లకు పైబడిన వాహనాలు గుర్తించేందుకు పెట్రోల్ బంకుల వద్ద గ్యాడ్జెట్లను ఏర్పాటు చేయనున్నారు. దీంతో వాటిలో పెట్రోల్, డీజిల్ పోసేందుకు నిరాకరిస్తారు. అలాగే ఎత్తైన భవనాలు, హోటళ్లు, వాణిజ్య సముదాయాల్లో తప్పకుండా యాంటీ స్మోక్ గన్లను అమర్చాలని నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి 90% సిఎన్జి బస్సులను దశలవారీగా తొలగించి వాటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులతో భర్తీ చేయనున్నారు. ఢిల్లీ గవర్నమెంట్ తీసుకున్న ఈ కీలకమైన డెసిషన్స్ కి సంబంధించిన అడిషనల్ డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, దేశ రాజధాని ఢిల్లీకి ప్రధాన సమస్యగా ఉన్న కాలుష్యానికి సంబంధించి కీలక నిర్ణయాలని ఢిల్లీలో కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. కాలుష్య నివారణ కోసం చర్యల పైన ఈ రోజు ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించి కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఇందులో భాగంగా పాత వాహనాలపైన ఆంక్షలు, అలాగే స్మోక్ నిరోధక చర్యలను తప్పనిసరి చేయడంతో పాటుగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ గా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలన్న అంశాలకు సంబంధించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఢిల్లీలో 15 ఏళ్ళు దాటిన వాహనాలకు ఢిల్లీ పెట్రోల్ బంక్స్ లో ఇంధనం పోయకుండా ఉండే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం పెట్రోల్ బంకుల వద్ద ఒక ప్రత్యేక మెకానిజాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లుగా కూడా మంజీందర్ సింగ్ సిర్సా వెల్లడించడం జరిగింది. అలాగే ప్రస్తుతం ఢిల్లీలో అత్యధిక శాతం సిఎన్జి బస్సులే ముఖ్యంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో భాగంగా ఉన్నాయి. అంటే ఈ డిసెంబర్ నాటికి 90% ఈ సిఎన్జి బస్సులను తొలగించి వాటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతామని చెప్పి కూడా వెల్లడించడం జరిగింది. అలాగే ఢిల్లీలోని అన్ని ఎత్తైన భవనాలు, హోటళ్లు, అలాగే వాణిజ్య సముదాయాలపై స్మాగ్ గన్స్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. అలాగే కాలుష్య స్థాయిలు పెరిగినప్పుడల్లా క్లౌడ్ సీడింగ్ అమలు చేయడానికి, కృత్రిమ వర్షాన్ని కురిపించడానికి కూడా కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతి తీసుకుని పర్యావరణాన్ని ముఖ్యంగా కాలుష్య రహిత పర్యావరణంగా మార్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పి మంజీందర్ సింగ్ షా వెల్లడించడం జరిగింది. ఢిల్లీ ఎన్నికల హామీల్లో ఒక ప్రధాన అంశంగా ఈ ఢిల్లీ కాలుష్య నియంత్రణ అనేది ఉంది. అందులో భాగంగానే ఈ రోజు కాలుష్య నియంత్రణకు సంబంధించిన అంశాలపైన సమీక్షించి దానికి సంబంధించిన నిర్ణయాన్ని ఈ రోజు ఢిల్లీ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది.